వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మామిడికాయల లోడ్డును అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. రేపు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్న రైతులు. యశోద ఆసుపత్రికి చేరుకున్న సీటు అధికారులు. ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్. తిరుమల తిరుపతి నిర్వహించే శ్రీ శ్రీనివాస కళార్చనలో గందరగోళం. జగన్నాథస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వంశీ, ఘనబాబు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తవనంపల్లి మండలం జిల్లా గొల్లపల్లి రైతులు తమ అనుభవంలో ఉన్న భూమిలో కాసిని మామిడికాయలను అమ్ముకునేందుకు తీసుకెళ్తుండగా అటవీ శాఖ అధికారుల అడ్డుకోవడంతో రైతులు అటవీ శాఖ అధికారులపై తిరగబడ్డారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ సందర్భంగా 60 మంది రైతులు తమ ఆవేదనను మీడియా ఎదుట వెళ్ళగక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ముత్తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమికి 1990 సంవత్సరంలో ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది అన్నారు. అప్పటి నుంచి తాము మామిడి చెట్లు నాటుకొని మామిడి పంటని నమ్ముకొని బతుకుతున్నామని తెలిపారు. అయితే మామిడికాయలు కోసి అమ్ముకునేందుకు తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం ఎంత మాత్రం న్యాయమన్నారు. ఈ సంఘటనలో ఫారెస్ట్ అధికారులు జయశేఖర్, సుదర్శన్ కుమార్, జబీ అల్లా, నరేష్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. మామిడికాయలను తీసుకెళ్లరాదని అధికారులు అడ్డుకోవడంతో రేపు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లనున్నారు. ఈ విషయంపై వెంటనే ఉన్నత అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గత 50 సంవత్సరాలుగా మా పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు చేసుకుంటామంటే కరెంటు కూడా 2009లో ఇచ్చినారు, డీఫారాలు 90లో ఇచ్చినారు. ఇన్ని సంవత్సరాలుగా మా నాయనాల కాలం నుంచి చేసుకుంటా అంటే ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చేస్తున్నారు. అయినా కానీ మేము అబ్జెక్షన్ చేసి కాయ కోయిద్దంటే మేము హైకోర్టుకు పోయి స్టే తెచ్చినాం. స్టే తెచ్చితే కోసుకోవచ్చు అన్ని అధికారులే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ స్టే పని చేయదు, మీరు కోసుకోకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఈరోజు కోసింటే ఒక బండి నిల్లేసి అబ్జెక్షన్ చేసినారు. స్పందించి మా పంటను మాకు న్యాయం చేసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ముచ్చుకాలవ గ్రామంలో సోమల మండలానికి చెందినటువంటి పెద్ద పంజాని భూములు 50 సంవత్సరాలుగా పట్టాలంతా ఉన్నాయి. కానీ కాయ కోసేది కనుక అబ్జెక్షన్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పుడు 4 రోజులు కోసినాము స్టే ఆర్డర్ తెచ్చుకొని, అప్పుడంతా రాలేదు. ఈ రోజు మాత్రమే వచ్చి కాయ నిలేసినారు. అంత ట్రాక్టర్ పోసి అంత లోడ్ చేసినాము. బండి లోపల నుంచి బయట పోనీలేదు, తోపుల నుంచి ఇక్కడే ఉండదు వచ్చి అడ్డుకున్నారు. దీనికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఉండే పంట అంతా కాయ మొత్తం రాలిపోతుంది మాగిపోయి. దానికి ఏదన్నా మాకు ఇప్పటికే ఇంత ఇదిగా ఉంది కాబట్టి ఇంకా పెట్టినామంటే ఇంకా నష్టం ఎక్కువైపోతుంది. దానికి తొందరగా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముచ్చుగాలవ గ్రామంలో గత 50 సంవత్సరాలుగా భూమి 211A అనే సర్వే నంబర్ భూమిలో సాగు చేసుకుంటున్నాము. గత 50 సంవత్సరాలుగా పెద్ద పంజాని మండలం కింద వస్తుంది అది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మామిడి చెట్లు 30 ఏళ్ళ మామిడి చెట్లు వయసు కలిగిన మామిడి పంటను కోస్తా ఉంటే అడ్డగించినారు, మమ్మల్ని కొయ్యనీయకుండా. ఇది మా ఫారెస్ట్కి చెందిందని అడ్డగించినారు. ఇది సర్వే నంబర్ 211A 2019 సంవత్సరము మాకు కరెంట్ సర్వీసులు కూడా గవర్నమెంట్ ఇప్పించినారు. 50 సంవత్సరాలుగా మా తండ్రుల కాలం నుంచి మేము ఈ భూమిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని నిలవేసి ఈ భూమి ఫారెస్ట్ సంబంధించి మీరు మామిడికాయలు కోయకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ మా రైతుల గోడు పట్టించుకొని మా సమస్య తీర్చాల్సిందిగా కోరుచున్నాం. అలాగే హైకోర్టు స్టే కూడా తెచ్చుకున్నాము. హైకోర్టు స్టే తెచ్చుకొని చూపిస్తే కూడా
ఫారెస్ట్ అధికారుల దగ్గర నుంచి స్టేకి అంతా మాకు తెలియదు మాదని కాయలు కొయ్యనీయకుండా అడ్డగిస్తా ఉన్నారు. ట్రాక్టర్లో ఇది చేస్తే అడ్డగించి ఇది పోవడానికి వీల్లేదని అడ్డగిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా బాధల్ని, రైతుల బాధలను అర్థం చేసుకొని మా సమస్య పరిష్కరించాలిగా కోరుచున్నాము. కాయలు రేట్ లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే, ఆ ఉండే కాయ కోసుకొనన్నా పెట్టిన పెట్టుబడి వస్తుందని ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు కోయకూడదు అనేసి ఆ పెట్టిన పెట్టుబడి కూడా రానియకుండా అడ్డగిస్తున్నారు. ఈ సమస్యని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని మా సమస్య తీర్చాలి. లేదు ఈ సమస్య తీరకపోతే మా కుటుంబాలతో సహా మేము అందరూ ఆత్మహత్య చేసుకోవచ్చు. 50 మన రైతు కుటుంబాలని అందరూ ఆత్మహత్య చేసుకొని ఇది చేయాల్సిందే. దయచేసి మా సమస్యను, రైతుల సమస్యని గవర్నమెంట్ పరిష్కరించాలిగా కోరుచున్నాము. మా గ్రామం సోమల మండలం శేఖర్ అనే అతను మామిడికాయలు కోస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా జిగొల్లపల్లి రామప్ప గౌడు, శ్రీనివాసులు గౌడు ఇట్లా చాలా మంది రైతులవి మామిడి పంటలు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. తిరుమలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస కళార్చనల్లో గందరగోళం. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 2000 మంది కళాకారులు తమ నుంచి ఓ వ్యక్తి రూపాయలు 2000 వసూలు చేశారంటున్న కళాకారులు, నృత్య ప్రదర్శనకు అనుమతి లేక ఆందోళనలో కళాకారులు, ఆస్థాన మండపం వద్ద బారులు తీరిన కళాకారులు, తల్లిదండ్రులు నృత్య ప్రదర్శనకు అనుమతి కోరుతున్న చిన్నారుల తల్లిదండ్రులు. అమరావతి గుంటూరు జిల్లా పెద్దకాకాని సర్వీస్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న సైడ్ కాల్వలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఘటనలో పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. యాత్రికులు రావులపాలెం నుంచి అరుణాచలం వెళ్తున్నారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దకాకాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విశాఖ కొత్త రోడ్డు వద్ద జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. విశాఖలోని 1 టౌన్ పరిధిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర జగదాంబ సెంటర్ చౌల్ట్రీ వరకు కొనసాగింది. యాత్రలో భారీగా భక్తులు హాజరయ్యారు. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటపాటలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వంశీ, గణబాబు పాల్గొన్నారు.
ఇచ్చినప్పుడు పడిపోయింది అనుకోండి, మీకు బాధ నాకు బాధ సాధించాలి. కేవలం పడిపోయినందుకు మీరు హైదరాబాద్ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా పివి జ్ఞానభూమిలో పివి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. తర్వాత ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న వారు దేశానికి అనేక సంస్కరణలు చేశారు. మానవ వనరులకు సంబంధించిన విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చారు. నవోదయాలు, గురుకులాలు తెచ్చారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు. దేశం తన కాళ్ళ మీద తను నిలబడేలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించారు. వంగరలో స్మృతి వనం పూర్తి చేసే కార్యాచరణ తీసుకున్నాం. వచ్చే జయంతి వరకు మెమోరియల్ సెంటర్, మ్యూజియంతో పాటు అన్ని బాగుండేలా ఏర్పాటు చేస్తాం. మా గురువు చొక్కారావుకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. యువతకు పివి నరసింహారావు జయంతి స్ఫూర్తి. కింది స్థాయి నుండి ప్రధాని వరకు ఒదిగిన వ్యక్తి పివి నరసింహారావు. ఆయన ఆర్థిక సంస్కరణలు, విద్యా వ్యవస్థలో చేసిన మార్పులు ఆదర్శమని కొనియాడారు. పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు, ముఖ్యంగా వారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు, నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు, కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు, అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకం ఇచ్చినారు. వారితో పాటుగా మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం
తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారినారు. పివి నరసింహారావు గారు అనగానే ఆర్థిక సంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటుగా రాజకీయాల్లో ఒక గ్రామం ఇది. ఈరోజు ఆ గ్రామము వంగర హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం, మరి ఈ ప్రాంత అందరూ కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది. వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది, అది పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను. వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ గార్డ్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరికీ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి మా అందరికీ ఆదర్శం, వారిని అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వచ్చింది. మా జిల్లా ముద్దు బిడ్డ కాబట్టి కరీంనగర్ మా గురువు చొక్కారావు గారికి కూడా అత్యంత సన్నిహితంగా ఉండే సందర్భంలో అనేక సందర్భాల్లో కలిసినటువంటి మాటలు వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శం. అందరూ ఈనాటి యువత కూడా పివి నరసింహారావు గారు ఏ విధంగా శ్రమపడి తన వ్యక్తిగత నాలెడ్జ్ తోటి ఇంతటి కాంపిటేటివ్ పాలిటిక్స్లో భారత ప్రధానమంత్రి కాగలిగినాడో ఒక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ తప్పకుండా వారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కరణలు కానీ విద్యాపరంగా తెచ్చినటువంటి అన్నింటినీ ఈరోజు ఈ ప్రభుత్వాలు రోల్ మోడల్గా తీసుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది. తప్పకుండా వారిని సందర్భంగా మననం చేసుకుంటూ భావితరం వారిని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు పోవాలని కోరుతూ వారి ఘనంగా నివాళులర్పిస్తాను. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో 5 రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడి రసం పోసి విచక్షణ రహితంగా దాడి చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని 10 ఏళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి 3 పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. సుమారు 10 రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరిని వెతికి పట్టుకొని 5 రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆడనే ఉండి ఆంచరి వీడు మాట్లాడలేడు, చేస్తలేడు, ఈ దెబ్బ దాకి పడి లేచినప్పుడు కూడా గదే పని చేస్తాడు అని చెప్పి నేను మా చెల్లిని తీసుకొని వచ్చినాక 6 నెలల కానీ మాకు ఖచ్చితంగా రూమ్ తీసుకొని వేరే ఊళ్ళో రూమ్ కిరా తీసుకొని ఆ ఊళ్ళోనే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంవత్సరం పెట్టుకొని దాన్ని పిల్లల పట్టుకు వేసుకొని వాళ్ళనే ఉన్నాడట 6 నెలలు. మేము పిటిషన్ ఇచ్చినాం, పిటిషన్ ఇస్తే వచ్చిండు సామాన్య పిల్లలు వద్దని అన్నాడు. అన్నాక మళ్ళీ 22వ తారీఖున డేట్ పెట్టింది, పేరెంట్స్కి వచ్చి మాట్లాడి 22వ తారీఖు డేట్ పెట్టి ఆ డేట్ నాడు పోయినాం. ఆడి పోయినాక మా పెద్దవాన్స్ వాళ్ళు ఎత్తలేరు, నేను రాను, నేను వేరని మాట్లాడితే వాళ్ళ అడ్రస్ పోయినాం. పోతే ఆయన పని చేయని ఎట్లా అంటే ఆయన ఇంట్లో కూర్చొని మంది అవుతాడు, ఒకటే చేయను వాడిని దీన్ని పట్టుకున్నాం, ఇది పట్టుకుని వచ్చింది. ఎక్కడ దొరికిళ్ళు? ఎక్కడ అది? నల్లవెల్లి మండలి. అంటే ఇప్పుడు మీ అంటే ఏం చేస్తారు మీ నాన్న? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సర్వే నెంబర్ 218-214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్కు చెందిన పార్కు 1200 గజాల్లో ఉంది. దాంట్లో సగానికి పైగా కబ్జా అయిపోయింది. తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని స్థానికుల ఆరోపణ. ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.
అటు నుంచి నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కు ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రంగంలో దిగి హైడ్రాకి ఆక్రమణలు తొలగించింది. ఫిర్యాదు అందిన 3 గంటల్లో కూల్చివేతలు జరగడంలో స్థానికులు సంబరపడ్డారు. రుక్మిణి ఎస్టేట్ కుత్బుల్లాపూర్ పార్కును కాపాడిన హైడ్రా రంగనాథ్ సార్ గారికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు. 2 years నుండి బాగా ప్రాబ్లం అవుతుంది మాకు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు లీడర్స్. సార్కు నిన్న సాయంత్రం కలిసినాం. మేము కలిసిన వెంటనే యాక్షన్ తీసుకొని సాయంత్రం వరకు క్లియర్ చేసినందుకు హైడ్రాకు ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా రంగనాథ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలకు గురవుతున్నటువంటి ఇలాంటి హెచ్ఎండి పార్కులు కానీ గవర్నమెంట్ పార్కులు కానీ కబ్జా అవుతున్నటువంటి పార్కుల పైన స్పెషల్గా దృష్టి సాధించి అలాగే మా రుక్మిణిలో ఉన్నటువంటి పార్కు పైన కూడా మేము నిన్న వెళ్ళగానే ఇమ్మీడియట్లీ వెంటనే స్పందించి జోనల్ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్ దాన్ని ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్న రూమ్లను కానీ అవన్నీ ఇమ్మీడియట్లీ తొలగించేసి పార్కును కూడా ఇమ్మీడియట్లీ దీన్ని కాపాడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో కమిషనర్ కూడా రాత్రి వచ్చేసి ఫినిషింగ్ చేయడం జరిగింది. కాబట్టి హైడ్రా మన కమిషనర్ గారికి మా కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. Thank you Ranganath sir for saving your park. Thank you Hydra for saving your park. Thank you Hydra for saving your park. Thank you Ranganath sir for saving your park. Thank you Ranganath sir for saving your park. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు పోలీస్ స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో 2 యువకులు శివ వయసు 19, భాను వయసు 22 బైక్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ను గమనించిన సిఐ పోలీస్ సిబ్బంది గాయపడ్డ యువకులను స్థానిక రామ్రాజ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. శివ పరిస్థితి నిలకడగా ఉందని, బైక్ రైడ్ చేసిన భాను పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 7:30 సమయంలో జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని 2 యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ 2 దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క 2 హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని 2 కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు 2 ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొకతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంతే ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, శివ అండ్ భాను కిరణ్ అండ్ శివ 19 years శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనుక బైక్ పైన కూర్చున్నాడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివనేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు గాజుల రామారం నివాసులు. వాళ్ళు గాజుల రామారం నుంచి తాడ్బండ్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. తాడ్బండ్ వెళ్తున్న క్రమంలో మనకు జీడిమెట్ల పిఎస్ దాటిన తర్వాత హెచ్ఎంటి గ్రౌండ్కి వెళ్ళే రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూర్ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మామిడికాయల లోడ్డును అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు, రేపు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్న రైతులు. యశోద ఆసుపత్రికి చేరుకున్న సీటు అధికారులు, ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్. తిరుమల తిరుపతి నిర్వహించే శ్రీ శ్రీనివాస కళార్చనల్లో గందరగోళం.
జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వంశీ, ఘనబాబు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.